హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రౌండ్ కాలర్ నెక్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచింగ్ ఏ విధంగా చేయాలనో మీకు ఈ రోజుటి వీడియోలో నేను చూపించబోతున్నానండి. మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. ఇక్కడ నేను ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండు ఇలా విడివిడిగా చేసుకునేసి రెండు ఒకేసారి పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ టాప్ స్టిచ్చింగ్ కోసం కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నానండి. ముందుగా ఈ టాప్ యొక్క లెంత్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ ఎంత లెంత్ ఉంటే అంతా తీసుకుంటున్నానండి. ఇక్కడ 43 ఇంచెస్ టోటల్ లెంత్ ఉంది. సో మొత్తం 43 ఇంచెస్ అనేది నేను ఇక్కడ లెంత్గా తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కొలత తీసుకుందామండి. ఇక్కడ నేను కాలర్ నెక్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి మన షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. షోల్డర్ 14 ఇంచెస్ కాబట్టి అందులో సగం 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో అదేవిధంగా ఆర్మ్ హోల్ డీప్ కూడా 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. బోట్ నెక్ అయినా షోల్డర్ నెక్లకైనా అంటే బోట్ నెక్ కాలర్ నెక్ కుర్తీస్కి షోల్డర్ ఎంత ఉంటుందో ఆర్మ్ హోల్ డీప్ కూడా అంతే తీసుకోవాలన్నమాట మీరు. సో ఇక్కడ నేను 7 ఇంచెస్ దగ్గర ఆర్మ్ హోల్ డీప్ అనేది మార్కింగ్ చేసుకున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్మ్ హోల్ డీప్ రౌండ్ ఉంది కదండి, ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ అండి, దీనికోసం మనం ఇక్కడ కాలర్ నెక్ స్టిచ్ చేసుకున్నాను కదా, సో దీనికోసం నెక్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. కాలర్ నెక్ అంటే మనకి నెక్ చుట్టూ స్టిఫ్గా వస్తుంది కాబట్టి నెక్ మరీ లూజ్గా తీసుకోకుండా 2.5 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. అదేవిధంగా నెక్ డౌన్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ నెక్ విడ్త్ నెక్ డీప్ని కలుపుతూ ఒక స్క్వేర్ లాగా బాక్స్ వేసుకొని ఆ స్క్వేర్ లోపల నుంచి ఈ రౌండ్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ టాప్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అంటే 36/4 ఎంత 9 ఇంచెస్. సో 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనకి స్టిచ్చింగ్ మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 11 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. షోల్డర్ నుంచి డౌన్ వైపుకి 14 ఇంచెస్ దగ్గర మనకి వెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 14 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోండి. అదే విధంగా హిప్ డౌన్ రావాలి కదా, సో 21 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. వెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. సో 32/4 ఎంత 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ప్లస్ 2 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి. సో టోటల్గా 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత హిప్ లూజ్ మార్కింగ్, ఇక్కడ హిప్ సైజ్ వచ్చేసి 40 ఇంచెస్ అనమాట. సో 40/4 ఎంత 10 ఇంచెస్. సో 10 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ నుంచి మనకి హిప్ సైజ్ వరకు ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, సో చెస్ట్ లూజు హిప్ లూజ్ వరకు మనం మార్కింగ్ చేసుకున్నటువంటి ఈ పాయింట్స్ ప్రకారము ఒక లైన్ అనేది నీట్గా కలుపుతూ మార్కింగ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ హిప్ లూజ్ దగ్గర కూడా ముందాక మనం మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోలేదండి. సో ఇక్కడ జస్ట్ 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్జిన్ అనేది హిప్ లూజ్కి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. సో అదేవిధంగా ఈ కింది వైపు డౌన్కి అనమాట, ఇక్కడ మీకు హిప్ లూజ్ నుంచి స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చు, లేదు మాకు కింద కొంచెం గోల్ అనేది కావాలి అంటే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుని ఒకంటే హిప్ లూజ్ నుంచి కింది డౌన్ వైపు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకొని క్రాస్గా అయినా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు అండి. మనం చేసుకున్నటువంటి మార్కింగ్ ప్రకారమే నీట్గా ఈ టాప్ అనేది కట్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్, ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే మనం డ్రా చేసుకున్నామండి, బ్యాక్ నెక్ లేదు. సో కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది పార్ట్స్ చూసుకొని కట్ చేసుకోండి. సో ఫ్రంట్ పార్ట్ నెక్ మాత్రమే నేను ఇక్కడ కట్ చేశాను అనమాట. ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి జస్ట్ ఒక 1/2 ఇంచు నెక్ డీప్ తీసుకోండి. ఇక్కడ మనకి నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ అని తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు నుంచి జస్ట్ క్రాస్గా లైన్ డ్రా చేసేసి బ్యాక్ పార్ట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి బ్యాక్కి ఎక్కువ డీప్ వస్తే అవసరం లేదనమాట, కాలర్ నెక్ స్టిచ్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకోవాలండి. ఈ ఫ్రంట్ పార్ట్ లో ఆర్మ్ హోల్ డౌన్ లో మనకి ఈ చంక డీప్ అనేది కూడా మార్కింగ్ చేసుకోవాలన్నమాట.
బోట్ నెక్కులకైనా కాలర్ నెక్ అయినా అండి ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది డీప్ అనేది మనం చంక లోతు మార్కింగ్ చేసుకునేటప్పుడు నార్మల్గా ఏం చేస్తాం, ఒక 1/2 ఇంచ్ డౌన్ తీస్తాం కదా. కానీ ఇక్కడ మాత్రం ఈ కాలర్ నెక్ బోట్ నెక్ కమ్మంటే కొంచెం అనమాట మనకి నెక్ వైపు నుంచి జస్ట్ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా లోపల వైపు మార్కింగ్ చేసుకొనేసి ఇప్పుడు మనము చంక లోతు అనేది తీసుకోవాలన్నమాట. అంటే డీప్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది ఈ నెక్కులకు. సో అట్లా వచ్చినప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ సెట్ అయిపోతుంది. ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదండి ఈ ఆర్మ్ హోల్ డీప్ అనేది. సో ఆ మార్కింగ్స్ ని నీట్ గా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు టాప్ కటింగ్ పూర్తయిపోయింది కదండి. ఇప్పుడు దీనికి లైనింగ్ కట్ చేసుకుందాం. సో లైనింగ్ ఎప్పుడు టాప్ కంటే ఒక 2 ఇంచెస్ లోపలిగా కట్ చేసుకోవాలండి. ఈ సైడ్స్ కూడా మీరు ఇంకొకటి అండి జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టి కట్ చేసుకోండి. ఎందుకంటే మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి క్లాత్ అటు ఇటుగా ఉంటుంది కాబట్టి. సో అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా కట్ చేసుకోకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను కానీ లైనింగ్ సింక్ చేయట్లేదు. ఎందుకంటే పైన మనం తీసుకున్న టాప్ ఫ్యాబ్రిక్ కూడా కాటనే కాబట్టి 2 కాటన్ అయినప్పుడు సింక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ ప్లస్ కింద ఫోల్డింగ్ కి పైన మనకి స్టిచ్చింగ్ కోసం అనేసి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని టోటల్ గా 7 ఇంచెస్ దగ్గర హ్యాండ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా హ్యాండ్ లూజ్ అన్నమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 6 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నాను. దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి డౌన్ కి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి మీరు స్ట్రైట్ గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గరికి అన్నమాట హ్యాండ్ షేప్ అనేది లైన్ రౌండ్ గా డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచెస్ దగ్గర స్ట్రైట్ గా ఉంచేసి కింది వైపుకి డౌన్ కి వచ్చేసరికి ఒక కర్వ్ లాగా తీసుకొని హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ మార్క్స్ ప్రకారమే నీట్ గా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు కంప్లీట్ గా టాప్ పూర్తిగా కటింగ్ పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు ఈ హ్యాండ్ కి ఆర్మ్ హోల్ డీప్ అనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ డీప్ అనేది ఏ విధంగా తీసుకోవాలనో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండి స్లీవ్స్. సో టోటల్ గా మనకి టాప్ కటింగ్ అయితే పూర్తి అయిపోయింది కదా. ఇప్పుడు కాలర్ కి క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇవన్నీ మీకు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేయాలంటే ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ అనేది అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రెడీగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి ఏం చేయాలంటే ప్లాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి ఫ్రంట్ ఓపెన్ ఉండాలి కదండి. కాలర్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ కొద్దిగా ఓపెన్ తీసుకోవాలి. సో ఈ ఓపెన్కి ప్లాకెట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనకి సెంటర్లో అనమాట, అంటే మనకి ఇందాక రౌండ్ నెక్ తీసుకున్నాం కదండి, ఆ రౌండ్ నెక్కి సెంటర్లో చిన్న మార్క్ పెట్టుకునేసి సెంటర్ పాయింట్ నుంచి డౌన్ వైపుకి అనమాట, అంటే మనకి ఓపెన్ పెట్టుకోవడానికి 6 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ డెప్త్ అనేది ఎవరిష్టం అండి, ఇక్కడ 6 ఇంచెసా 4 ఇంచెసా అనేది సో వాళ్ళ ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 6 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాను. తర్వాత ప్లాకెట్ స్టిచ్ చేసుకోవడానికి సో ఈ విధంగా నేను క్లాత్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ కూడా అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఈ ప్లాకెట్ వెడల్పు ఎంత ఉండాలంటే ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను, అంటే మనకి ఫోల్డ్ చేస్తే 1.5 ఇంచెస్కి వస్తుంది అనమాట. సో ఇలాంటివి 2 పీసెస్ మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ని తీసుకుని ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఫస్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ లెఫ్ట్ సైడ్ అండి జస్ట్ చాలా తక్కువ, అంటే ఎంత తక్కువగా క్లాత్స్ పట్టి స్టిచ్ చేస్తే అంత బాగుంటుంది అనమాట. ఎక్కువ వెడల్పుతో తీసుకోకూడదు. స్టార్టింగ్లో జస్ట్ 1/2 ఇంచు కంటే ఇంకా తక్కువ మందంతో పెట్టి దీన్ని ఇక్కడ మనం 6 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాం కదా, అంతవరకు స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పీస్ తీసుకొని అటువైపు అనమాట, ఇందాక లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ ఈ పీస్ని 2 ఫోల్డ్స్ చేసుకునేసి పైనుంచి కింది వరకు స్టిచ్ చేసుకోండి. ఇలా ప్లాకెట్స్ కుట్టుకోవడం చాలా ఈజీ అండి.
ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళ వరకు ఎవరికైనా సరే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ ఒక 2-3 టాప్స్ మీరు కుట్టేశారంటే మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది. వీటిని చాలా డిఫరెంట్ పద్ధతిలో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ టైం ఇంకొక వీడియోలో వేరే విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు 2 వైపులా కుట్టిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కార్నర్స్ అనమాట. అటు కార్నరు ఇటు కార్నరు చిన్న కట్ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదండి పీస్ని, దాన్ని అటువైపుకి ఫోల్డ్ చేసేసి పైన టాప్ స్టిచ్ అనేది వేసుకొని ఈ పీస్ని లోపల వైపుకి ఎడ్జెస్ అనేది లోపల వైపు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ పీస్ని ఇటువైపుకు ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ వేసుకుంటూ కింది వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ నేను మీకు జూమ్లో పెట్టాను చూడండి వీడియో కూడా, ఇక్కడ చివర మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా, రైట్ సైడ్ ప్లాకెట్ పీస్ని కొంచెం లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ 2 పీసులు ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఈ పై వైపు వచ్చేసి మీకు ఓపెన్ ఎంత కావాలంటే అంతవరకు పెట్టుకుని మిగిలింది క్లోజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను జస్ట్ ఒక 1 ఇంచు వరకు పెట్టేసి క్లోజ్ చేస్తున్నాను. మిగిలిన పైదంతా కూడా ఓపెన్ పెట్టి స్టిచ్ చేసుకుంటున్నానండి. మీకు ఎంత ఓపెన్ కావాలంటే అంత స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఫైనల్గా మీకు ఇక్కడ ఓపెన్ లుక్ అనేది ఏ విధంగా వస్తుందో చూడండి. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ కావాలంటే బటన్స్ అయినా లేదంటే హుక్స్ అయినా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 కూడా ఈక్వల్గా పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది లేకుండా డబుల్ స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ రెండవ వైపు షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. 2 వైపులా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ 2 నెక్కులు అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 2 ఫోల్డ్ చేసుకునేసి మొత్తం మనకి ఎంత పొడవు వచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇంకొకటి ఇక్కడ మీరు మెజర్మెంట్తో ఈ లెంత్ కొలవడానికి ముందు ఒక 1/2 ఇంచ్ డౌన్కు టేప్ను పెట్టి మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా 8.2 ఇంచెస్ వచ్చేసింది అనమాట. ఇది కాలర్ యొక్క పొడవు. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకొని దీని మీద కాలర్ని మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ నేను క్యాన్వాస్ యొక్క పొడవు 8.5 ఇంచెస్ అంటే 17 ఇంచెస్ అండి. 2గా ఫోల్డ్ చేస్తే 8.5 ఇంచెస్ తీసుకుందాం. వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలన్నమాట. క్యాన్వాస్ చివరి వైపు ఒక 1/2 ఇంచు లైన్ మార్కింగ్ చేసుకోండి. క్యాన్వాస్ని ఫోల్డింగ్ చేస్తాం కదండి, ఫోల్డింగ్ వైపు 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 2.5 ఎందుకు చేసుకోవాలి అంటే మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నామండి 2.5 ఇంచెసే కదా, సో దానికోసం 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఈ క్యాన్వాస్కి డౌన్ వైపు అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా రౌండ్ షేప్ తీస్తూ డౌన్కి లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపించబోయేది చాలా ఈజీ మెథడ్ అండి. రౌండ్ కాలర్ నెక్ అంటూనే చాలా టఫ్ కన్ఫ్యూజన్ అనుకుంటారు కదా, చాలా ఈజీ మెథడ్లోనే మీకు రౌండ్ కాలర్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇందాక పైన లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్కి డౌన్ వైపు కింది వైపు అంటే 1 ఇంచెస్ అనమాట. స్టార్టింగ్ నుంచి చివరి వరకు 1 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరి వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పై వైపు నుంచి మనకి కాలర్ లెంత్ ఎంతైతే తీసుకున్నామో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కాలర్ లెంత్ వచ్చేసి నాకు 8.2 ఇంచెస్ అండి. సో ఇక్కడ 8.2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు పై నుంచి మనకి కాలర్ షేప్ అనేది వచ్చింది కదా, ఈ పై నుంచి చివరి వరకు అనమాట. మనం ఎక్కడి వరకు అయితే కాలర్ మార్కింగ్ చేసుకున్నామో ఆ షేప్ వరకు లైట్గా కర్వ్ తీస్తూ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి యాక్చువల్గా 8.2 ఇంచెస్ వచ్చింది కదండి, మనకి ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి కదా, క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ కోసం జస్ట్ కొద్దిగా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఓపెన్ చేసుకున్నామంటే కాలర్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎడ్జెస్ 2 ఈక్వల్గా
ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, లైట్ గా రౌండ్ షేప్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఈ కాలర్ ని ఇక్కడ మనకి వీడియోలో చూపించినట్టు విధంగా క్లాత్ మీద పేస్ట్ చేసేసి ఐరన్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఈ పై వైపున ఉంటుంది కదండి, మనకి జస్ట్ స్టిచ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచమైన క్లాత్ పెట్టేసుకొని మిగిలిందంతా నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి పైన ఉంది కదండి, ఇది మీరు కావాలంటే స్టిచ్ అయినా వేసుకోండి, లేదంటే ఫెవికాల్ వేసి నీట్ గా అతికించుకునైనా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఫెవికాల్ అప్లై చేసేసి అతికించుకోవచ్చు. ఫెవికాల్ వేసి అతికించుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా ఐరన్ చేశారంటే నీట్ గా సెట్ అయిపోతుందండి. సో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఆ పీస్ ని ఇంకొక క్లాత్ తీసుకునేసి ఆ క్లాత్ మీద, అంటే మనకి రాంగ్ సైడ్ పైకి రావాలి, రైట్ సైడ్ కిందికి ఉండేలాగా పెట్టుకునేసి దానిపైన స్టిచ్ వేసుకుంటూ రావాలండి. కుట్టడానికి ముందుగా ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి రౌండ్ షేప్ తీసుకున్నాం కదా కాలర్ కోసము, ఎడ్జ్ లో షేప్ కి ఆ షేప్ వెంబడి పైనుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పైనుంచి స్టార్ట్ చేసి ఈ చివరి వైపు ఉంది కదా కింద, ఈ కింద అన్నమాట మనకి క్యాన్వాస్ కి జస్ట్ ఆనుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఇక్కడ చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ ని నీట్ గా కట్ చేసుకొని, ఇక్కడ మనకి ఇక్కడ రౌండ్ షేప్ తీసుకున్నాం కదా కింద, నీట్ గా ఆ రౌండ్ షేప్ లో కూడా చిన్న కట్ మార్క్స్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ పై వైపుని కూడా జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని మిగిలినంతా నీట్ గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కాలర్ ని నీట్ గా కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసుకోవడానికి ముందుగా చెప్పాను కదా, ఇక్కడ మనకి ఏదైతే రౌండ్ షేప్ గా తీసామో అక్కడ చిన్న కట్స్ పెట్టుకునేసి కాలర్ ని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా కాలర్ ని టర్న్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి రివర్స్ గా తిప్పినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడ్జెస్ కూడా ఉంటాయి కదండి, మనకి అటువైపు ఇటువైపు ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ ని కూడా ఫినిషింగ్ అనేది నీట్ గా షేప్ వచ్చేలాగా చేసుకొని మనం టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పై వైపున ఉంది కదండి, మనకి ఇక్కడ ఈ చివరి వైపు ఎడ్జ్ నుంచి పై వైపు వరకు కూడా ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియో లెంతీ అవుతుందని అయితే అసలు అనుకోవద్దండి. ఈ కాలర్ నెక్ అనేది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకే కొంచెం లెంత్ అయినా పర్వాలేదు. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చేస్తున్నానండి. మీకు ఆల్రెడీ ఈ కాలర్ నెక్ కుట్టడం వచ్చినట్లయితే కొంచెం స్కిప్ చేసుకొని చూడండి. సో మొత్తం స్టిచ్ చేసుకుందామండి. ఇక్కడ ఫైనల్ గా మనకి కాలర్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ కాలర్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం రెడీ చేసుకున్నటువంటి ఈ కాలర్ ని సగానికి ఫోల్డ్ చేసేసి సెంటర్ అనేది ఎక్కడ వస్తుందో అక్కడ చిన్న మార్క్ కానీ లేదా సిజర్ తో కట్ కానీ పెట్టుకోండి. ఇప్పుడు టాప్ తీసుకునేసి ఈ టాప్ బ్యాక్ నెక్ ని ఫోల్డ్ చేయండి. అందులో సగానికి ఒక చోట చిన్న మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ కాలర్ ని స్టిచ్ చేసుకుంటున్నాం కదా, ఈ కాలర్ ని ఇందాక ఫోల్డ్ చేసుకొని సగానికి ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం. సో ఆ కాలర్ మార్కింగ్, ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ రెండు ఒకేలా పెట్టుకునేసి అక్కడి నుంచి ఫస్ట్ స్టిచ్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ కాలర్ స్టిచ్ చేసుకునేటప్పుడు రాంగ్ సైడ్ వైపు స్టిచ్ చేయడం చేసుకోండి. నెక్స్ట్ మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్ పైకి వస్తుంది అన్నమాట కాలర్, అప్పుడు ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. సో ఇక్కడ మనకి సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవడం వలన కాలర్ అనేది రెండు వైపులా కూడా ఈక్వల్ గా వస్తుందండి. దానికోసమే మీరు ఎప్పుడైనా సరే సెంటర్ నుంచి కాలర్ స్టిచ్ చేసేసుకోండి. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇటువైపు మనకి సెంటర్ పాయింట్ దగ్గరికి సెకండ్ స్టిచ్ అనేది దాని మీదే వేసుకుంటూ రావాలండి. అటు నుంచి డైరెక్ట్ గా స్టిచ్ చేసుకుంటూ ఈ మనకి కాలర్ ఇటువైపు ఎడ్జ్ ఉంటుంది కదా, అటువైపుకి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలర్ ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకునేసి రైట్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఆల్రెడీ క్యాన్వాస్ కి క్లాత్ లోపల వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఈ క్యాన్వాస్ ని నీట్ గా పట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకొకటి అండి, ఇక్కడ కాలర్ ని స్టిచ్ చేసేటప్పుడు మీరు ఎక్కువ స్ట్రెచ్ చేసి లాగినట్లు పెట్టేసి స్టిచ్ చేయకూడదండి. జస్ట్ ఫ్రీ మూమెంట్ తో మీరు స్టిచ్ చేసుకోవాలన్నమాట. లేదంటే కాలర్ ఏమవుతుందంటే ఒకవైపు ఇక్కడ సాగినట్లు వచ్చేసింది, మనకి ఫినిషింగ్ నీట్ గా రాదు.
కంప్లీట్ గా కాలర్ స్టిచ్ చేయడం అనేది పూర్తయిపోయిందండి. మీకు ఇక్కడ కాలర్ లెంత్ అనేది నేను ఇక్కడ లెంత్ 8.2 ఇంచెస్ తీసుకున్నాను కదా, విడ్త్ 1 ఇంచ్ తీసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే తగ్గించి తీసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. నేను ఈ డ్రెస్ కి ఈ మోడల్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను. సో ఇక్కడ లెంత్ అవుతుంది కాబట్టి ఇవ్వట్లేదు. ఈ వీడియో లింక్ కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ముందుగా హ్యాండ్స్ కి ఆర్మ్ హోల్ డీప్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని డ్రెస్కి అటాచ్ చేద్దామండి. ముందుగా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం ఇందాక ఆర్మ్ హోల్ డీప్ తీసాం కదా, ఆర్మ్ హోల్ డీప్ తీసిన సైడ్ ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకునేసి ఈ స్లీవ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి అండి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవడం వలన రెండు వైపులా కూడా మీకు ఈక్వల్గా వస్తుంది. హ్యాండ్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇదే విధంగా రెండు వైపులా కూడా మీరు హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు రెండు సైడ్లా మనము హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సైడ్ జాయింట్ వచ్చేసి ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి కటింగ్ అప్పుడు మెజర్మెంట్స్, ఆ మెజర్మెంట్స్ ప్రకారము హ్యాండ్ నుంచి మనకి హిప్ లూజ్ వరకు సైడ్ జాయింట్ చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ మనం సెకండ్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఏ విధంగా అయితే సైడ్ జాయింట్ చేసామో రెండవ వైపున కూడా అదే విధంగా సైడ్ జాయింట్ చేసుకోవాలి. రెండు వైపులా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ స్లిట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. టాప్ చివరి వైపు నుంచి ఒక ఫోల్డ్ చేసుకుని దాని తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ మనకి సైడ్ స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ చివరి వైపు నుంచి మనకి ఇక్కడ హిప్ లూజ్ అనేది ఉంది కదండి, ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నామో ఆ హిప్ లూజ్ వరకు దీన్ని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ కట్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ పై వైపు నుంచి కింది వరకు కూడా వెడల్పు ఈక్వల్గా ఉండాలి. అప్పుడు చూడడానికి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి వీడియోలో, ఇక్కడ నేను సైడ్ కట్ ఎడ్జ్ వరకు అంటే మనకి హిప్ లూజ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఈ హిప్ లూజ్ వరకు వచ్చిన తర్వాత పాదాన్ని స్టాప్ చేసేసి ఇక్కడ పాదం కొంచెం పైకి లేపండి. లేపిన తర్వాత ఇటువైపు పార్ట్కి కూడా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోల్డింగ్కి ఈ పాదం అనేది సమానంగా ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకునేసి అదే ఈక్వల్గా కింది వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కట్స్ స్టిచ్ చేసుకున్నారంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు మనకి రెండవ వైపు ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్ మీద కూడా పైన టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇటువైపు నుండి రెండవ వైపు వరకు అన్నమాట. ఈ స్టిచ్ కూడా మీకు ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఒకే రైట్ వేలో అన్నమాట. అంటే అటు ఇటుగా లేకుండా కుట్టు నీట్గా పర్ఫెక్షన్గా వచ్చినప్పుడే దీని అవుట్లుక్ కూడా మనకి చాలా బాగొస్తుంది. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే ఫైనల్గా ఈ సైడ్ కట్స్ అనేది మీకు చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ. ఇదే విధంగా రెండవ వైపు కూడా మీరు కట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో రెండు వైపులా సైడ్కి స్టిచ్ చేసుకున్నామంటే మనకి టాప్ ఫినిషింగ్ అనేది కంప్లీట్గా పూర్తయిపోయినట్లే అండి. ఇక్కడ కింద ఎడ్జెస్ కూడా మీకు కావాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. నాకైతే ఫినిషింగ్ ఎడ్జెస్ నీట్గా వచ్చేసింది కాబట్టి నేను చివరి వైపు అయితే ఫోల్డ్ చేయట్లేదు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూసుకునేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు